బ్రదర్, ఇవాన్ మర్డర్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? అసలు ఏం జరిగిందని అంటే అంట అన్న మాకు జస్టిస్ కావాలన్న. వాళ్ళు ఎవరైతే చంపినారో వాళ్ళు మాకు కావాలి, లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ అయినా చేయాలి. లేకపోతే చంపిన వాళ్ళు ఎవరెవరు? చంపిన వాళ్ళు సాయి యాదవ్, ఇంకా సంథింగ్ ఇంకా ఎవరెవరు ఉన్నారంట, మనోజ్, అమ్మాయి వాళ్ళ బావ, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, రాకేష్, నవీన్, శివ, డాన్ అంట ఎవరు తను. అసలు ఎట్లా చంపినారు? ఒక్కటి నాకు బ్రీఫ్ అయిపోవా, ఎట్లా చంపినారు అసలు? అంటే ఇట్లా మాట్లాడుకుంటా సడన్ గా బండి ఆపేసిరు. బండి ఆపేసి నైఫ్ తీసేసిరు. నైఫ్ తీసేసరికి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వెనకకి లాగిండు. లాగంగానే వెపన్ వేరే వాళ్ళకి పాస్ చేసిండు, వాడు చేసిండు. ఏం చేస్తున్నాడు అప్పుడు ఆ టైంలో మీ బ్రదర్? ఆ బ్రదర్ నించొని కొట్లాడుతారు, అప్పటికి కొట్లాడుతారు. అంటే ఆ టైంలో ఏం చేస్తున్నాడు? అంటే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే మ్యాచ్ చూస్తున్నాడు. 3 మెంబర్స్ ఫ్రెండ్స్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆర్సీబీ ఫ్యాన్ మనోడు. అన్న ఎగ్జామ్ రాసి వచ్చాడంట నా కాలేజ్ నుంచి, అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడంట. ఎగ్జామ్ రాసి వచ్చాడంట మధ్యాహ్నం ఇంటికి. ఇంట్లోనే ఉన్నాడు మొత్తం ఈవినింగ్ వరకు. 6, 8కి ఇప్పుడు అన్నం తినేసేసి ఇంట్లో మ్యాచ్ చూడడానికి లేదు, ఫోన్ లో ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేశాడంట మ్యాచ్ చూద్దామని. సర్లే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మ్యాచ్ చూద్దామని. అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడంట. ఈ లోపల అలా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారంట. అలా అన్నయ్య వాళ్ళు వచ్చి మాట్లాడదాం పక్కకు అది ఇది అంటే వితిన్ సెకండ్ లో మా అత్త కాల్ చేశాడంట. మా అత్త వాళ్ళు అక్కడ దొమ్మాయిగూడలో ఉంటారు. మా అత్త కాల్ చేసి అమ్మాయి లాగా వచ్చారు, వీళ్ళు మాట్లాడదామంటున్నారు, పక్కకు రమ్మంటున్నా అని చెప్పి కాల్ కట్ అయిపోయిందంట. ఇంకా మా అత్తకి వినిపించలేదు. ఇంకా వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి. ఈ లోపల నెక్స్ట్ మళ్ళీ కాల్ చేసి ఇలాగ పొడిచాడు అది అని చెప్పేపటికి ఈ లోపల మర్డర్ చేశారు అంటున్నా. మర్డర్ మొత్తం మరీ దారుణం అన్న. మొత్తం గొంతు ఇక్కడ హెడ్ లో, నెక్స్ట్ చెస్ట్ మీద ఇలా అడ్డొస్తే చేయి పెడితే చెయ్యి ఫింగర్ వెనక్కి వెళ్ళిపోయింది అన్న. మరీ అంత దారుణం అన్న చంపడము. ఫొటోస్ కావాలంటే మేము చూపిస్తాము. ఒక సైకో గాడు పొడుస్తాడు చూడండి. ఆల్రెడీ ఆ సాయన వ్యక్తి సాయి యాదవ్, పొడిచిన వ్యక్తి సాయి యాదవ్, ఆల్రెడీ తన మీద వేరే నాకు తెలిసిన న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పాత తీపిచ్చాను ఆయన మీద. ఆల్రెడీ ఈ గల్లీలో మన తమ్ముని పొడిచి నెక్స్ట్ గల్లీలో వేరే వాడిని కళ్ళు మీద పొడిచాడు. ఇక్కడ అయిపోయిన తర్వాతనే ఆయన ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఏ ఐసీయూలో ఉన్నాడు తెలియదు కానీ వాళ్ళు మొత్తం చెప్పలేరు. మాకు ఎంత క్లోజ్ అయినా కానీ చెప్పలేరు కదా న్యూస్ ఛానల్స్ అంటే. ఆయన చూపించాడు. ఆయన ఇంతకు ముందు ఆయన మా పోలీస్ స్టేషన్ పోయేసి వచ్చారు కూడా వేరే వాళ్ళని సేమ్ అట్లానే. ఆయన పొడిచే విధానం ఇలా పొడవడంట, కత్తి ఇలా పెట్టుకొని ఇలా పొడుస్తాడంట, అన్ని స్టైల్ అది. ఇలా పొడుస్తాడంట, మొత్తం కత్తి లోపల దిగేదాకా పొడుస్తాడంట ఆయన. అంటే ఇప్పుడు కత్తి మొత్తం దిగిన తర్వాత పైన చెక్క ఉంటది, ఆ చెక్క కూడా పోయేదాకా పొడుస్తాడంట. అంతే లోపలికి పోయేదాకా. ఇక్కడ నెక్ మీద చూడాలి, మీకు ఫొటోస్ కొన్ని చూపిస్తాను. అవి ఇంత లావుగా. సాయి యాదవ్ మెయిన్. మనోజ్ అనే వ్యక్తి, ఒక ఆయన మనోజ్ అనే వ్యక్తి నా తమ్ముడిని మర్డర్ చేసి స్నాప్ ఇట్లా పెట్టాడు, ఫుల్లీ మర్డర్ డన్. అలా ఎలా మనోజ్ అనే వ్యక్తి. దీంట్లో ఉన్న కారణం వచ్చి రాకేష్ ఆయన, నవీన్ ఒక ఆయన, ఇంకోటి డాన్ అంట వాళ్ళ తమ్ముడు అంట, సాయి వాళ్ళ తమ్ముడు డాన్. వాళ్ళ మొత్తం పేరు తెలియదు, వాళ్ళ తమ్ముడు డాన్ అంట. అవి ఈ పేర్లు అయితే వచ్చాయి కొన్ని. కాకపోతే మీకు ఆ వీడియో చూడండి, మీరు ఒకసారి చూపిస్తాను. ఆ వీడియో కూడా ఉంది, సీసీటీవీ వీడియో. ఆ వీడియోలో మా తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్ ఆపారు కొంతమంది. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడుతున్నారు. పోయి మా తమ్ముడు వద్దు అని ఇట్లా చెయ్యి పెడుతున్నా కూడా అవి మాట్లాడుకుందాం, వద్దు కొడవకురైనా ఒకసారి చెయ్యి మేము పొడుస్తున్నప్పుడు మాట్లాడుకుందాం అన్నప్పుడు అయినా ఇక్కడ పొడిచాడు. అప్పటికి మాట్లాడుకుందాం చెప్తున్నా కానీ పస్సా ఇట్లా ఏదో సైకో గాడు ఆయన. ఆ అమ్మాయితో మాట్లాడక మా తమ్ముడు 1 year అయిపోతుంది. ఇక్కడ కూడా లేడు మా తమ్ముడు. ఎక్కడ ఉన్నాడు? ఇంతకు ముందు ఏడున్నాడు? ఒకటే విషయం చెప్పండి బ్రదర్, మీ తమ్ముడి మీద చాలా మంది నెగిటివ్ గా చేస్తున్నారు, మీ తమ్ముడే తప్పు అంటున్నారు. ఇవాళ మీరు వాళ్ళ బ్రదర్ గా మీరు ఏం చెప్తారు? అసలు అట్లానే దొంగ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాడి గురించి ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్నాక న్యూస్ ఛానళ్లలో, రిపోర్టింగ్లలో, అన్నిట్లలో వాడి గురించి అప్పుడు మాట్లాడండి. ఏం తెలుసుకోకుండా న్యూస్ లో రాగానే ఇట్లా చేసిందంట, ఇట్లా చెందిందంట అని చెప్పి మీరు వేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఇలా ఒక అబ్బాయి క్యారెక్టర్ మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక న్యూస్ ఛానల్ ఉంది, పేరు చెప్పను. ఆయన పేరు పవన్. ఆయన అయితే మా తమ్ముడు గురించి చాలా ఇక్కడికి రాలేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదు. తప్పు చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వేరే ఆయన వచ్చాడు. అదే ఐ డ్రీమ్ వేరే ఆయన వచ్చాడు. ఆయన వస్తే మేము ఆయన తిట్టాం. మళ్ళీ అయినా కూడా ఏం చేశాడంటే వేరే కాడికి పోయి మళ్ళీ తప్పుగా చెప్పాడు. పోయి
న్యూస్ ఛానల్స్ ఫస్ట్ బ్యాడ్ గా చెప్పాడన్నా. ఎలా అంటే లవ్ ఎఫ్ఐఆర్ ఉందంట, వేరే అమ్మాయితో ఉన్నాడంట, రూమ్ తీసుకున్నాడంట, ఇక్కడ ఇవన్నీ చెప్తున్నాడు. మా వాడికి రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ అక్క ఇక్కడే ఉంటది, వాళ్ళ పెద్దమ్మ అక్కడే ఉంటది. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో పడుకునే టైం నైట్, చదువుకునేది అక్కడ చదువుకుంటాడు. ఇలా మీరు ఇంత మంది ఉండి మీ తమ్ముడిని రక్షించలేకపోయారు. రక్షించలేకపోయాం మేము. మాకు ఒక్క మనిషి కనబడకుండా చేశారు. కనిపిస్తే మేమనే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ యూనియన్ మొత్తం, స్టూడెంట్ యూనియన్ మొత్తం వాడికి చాలా క్లోజ్. ఎలా చెప్తున్నారంటే బయట న్యూస్ వాళ్ళు బయట, ఇప్పుడు మీరే వెళ్ళండి, అదేందా మల్లారెడ్డి కాలేజ్ యూనివర్సిటీకి పోయి ఒకసారి వాళ్ళ టీచర్స్ ని కనుక్కోండి, మా తమ్ముడు ఎలా అంటాడు, అక్కడ గొడవలు ఉన్నాయని చెప్తున్నా, వాళ్ళ క్లాస్ లోనే కనుక్కోండి గొడవలు ఉన్నాయా లేవు. అక్కడ దాకా ఎందుకన్నా, ఈ ఏరియాలో కనుక్కోండి చాలు వాడి గురించి, ఎవరిని ఎలా అంటాడు, ఎట్లుండేటోడు, ఇక్కడ వాడు ఇంకో డ్రగ్స్ తీసుకుంటాడు, తాగుతాడు, సిగరెట్స్ తాగుతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పి న్యూస్ ఛానళ్ళలో చెప్తున్నారు. న్యూస్ ఛానల్ అంతగానం చెప్తున్నారు. అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ లో ఏమున్నది, ఎంత మంచిగా ఎంత మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు వాడు. అవన్నీ తీసుకునేటోడు అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుకుందాం, తర్వాత ఇప్పుడు చదువుకునేది ఉంది, తర్వాత చూసుకుందాం. అక్క పెళ్లి చేయాలి, నేను సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అయినాక నేను చేసుకుందాము అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి కూడా అన్నాడు. ఏమో అన్న, అదే అర్థం అవ్వట్లేదు మనకి. అమ్మాయికి సపోర్ట్ ఉన్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళ న్యూస్ పేపర్ కి మనం క్యాష్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటాం అందరం. ఎందుకంటే అంత క్లారిటీగా ఒక ఆయన వచ్చాడు మాట్లాడాడు. ఆయన కూడా, ఆయన పేరు నాకు తెలీదు, న్యూస్ ఛానల్ కూడా అంత తెలీదు, యూట్యూబ్ న్యూస్ ఛానల్ అంట అది, డైరెక్ట్ మన టీవీలో వచ్చే న్యూస్ ఛానల్, యూట్యూబ్ న్యూస్ ఛానల్ అంట. ఆయన అంత క్లారిటీ చెప్తే పక్కకు పోయి అంతా రికార్డ్ చేసుకుని వాళ్ళ అమ్మ ఏడిచేది తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అమ్మ వేరేగా మాట్లాడాడు. ఆ రీల్ నాకు మళ్ళీ దొరుకుతలేదు, లేకపోతే ఆ రీల్ మీకు చూపించేటోడు. ఇదంతా మాకు వద్దన్న, చంపిన వాళ్ళు, వెనకాల నుండి చేపించిన వాళ్ళు, ఇలా మాకు మా అత్తకి మాత్రం న్యాయం జరగాలి. ఏం చేయగలుగుతారు మీరు? మీతో ఏమైతుంది? ఇప్పుడు పోలీసులు అదే అన్న, మొత్తం మర్డర్ జరిగిన తర్వాత అక్కడ సెక్యూరిటీ ఎందుకు పెడతారు అన్న? వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు అయితే ఇంట్లోకి తాళాలు వేసుకొని ఇంట్లో లేకుండా పోలీసులు మమ్మల్ని వెళ్ళండి అని మమ్మల్ని తరం వేసుకుంటా చేసుకుంటా ఏంటన్న ఇది ఎంత అన్న? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇంటికి మొత్తం లాక్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి కింద 40-50 మెంబర్స్ పోలీస్ వాళ్ళు ఎందుకున్నారు? ఇప్పటికీ కూడా ఉన్నారు. మొత్తం బ్యారికేడ్స్ పెట్టేసారు. మా తమ్ముడిని పంపిస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఆడ పోలీసులు ఎందుకు కాపలా కాస్తారు? వాళ్ళ ఇంట్లో లేరు కదా, ఇంట్లో లేనప్పుడు ఇంటి కింద పోలీస్ వాళ్ళు ఎందుకు కాపలా కాస్తున్నారు? 40-50 మెంబర్స్ ఇంటికాడ ఎందుకు కాపలా కాస్తున్నారు? అయితే నిన్న వెళ్ళి కొట్లాడితే ఏమన్నారు, పైనకించి మేము 5 minutes లో తీసుకొని వస్తాం, మీరు సైలెంట్ ఉండండి, మీరు ఏమనొద్దు అని చెప్పి అన్నారు. అన్నాక మేము 5 minutes సైలెంట్ ఉన్నాక తీసుకురాలే, లేరు ఇక్కడ లేరు, మేము ఉన్నాం సెక్యూరిటీగా, మళ్ళా మీరు వాళ్ళ ఇల్లు ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో, వాళ్ళ ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో అని చెప్పి మేము ఉన్నాం అంటున్నారు. ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారని చెప్పి వాళ్ళకు ఉన్నది, కానీ ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, దాని గురించి ఏం మాట్లాడారా? మరి ప్రాపర్టీ తీసుకొని వస్తాం, మనిషి ప్రాణం పోయింది, మంచి ప్రాణం తీసుకొని వస్తామా మళ్ళీ? లేదు కదా, అసలు వైష్ణవి కేసు ఇంకా దారుణంగా ఉంది కదా. మరి మా తమ్ముడిని ఇంకా ఘోరంగా పొడిచారు. ఇంకా వైష్ణవి ఏం చేసినాడు ఆడు ఇంకా కనబడలేదంట. ఒక్కని చేస్తేనే పట్టుకోలేకపోయారు. ఇక్కడ 10 మంది చేశారు, 10 మందిని ఏం పట్టుకుంటారు సార్? అక్కడ అంత క్లారిటీగా మీకు వీడియో రికార్డింగ్ లో కనిపిస్తుంది. ఎంత మంది వచ్చారు, ఇక్కడ రౌండ్ తిరిగారు, మా ఓన్ ఆపారు, ఇట్లా రమ్మన్నారు, ఒకసారి మాట్లాడేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు. అప్పుడే ఇలా పిలుస్తున్నారంటే అని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పమ్మన్నారు. ఫ్రెండ్స్ కూడా అన్నారు, మీరు పక్కకి ఏం వెళ్ళొద్దు, కావాలంటే మేమే పక్కకి వెళ్తాము, మీరు మాట్లాడండి, పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి అన్నాడంట. మీరు పక్కకి వెళ్ళండి అది ఇది అన్నాడంట. మేము ఏడికి పంపించాము అఖిల్ని, మేము ఉంటాము, కానీ కొంచెం మేము ఒక 2 seconds పక్కకు ఉంటాం, మేము మాట్లాడాను. ఆ లోపే గొడవ స్టార్ట్ చేసేసి ఎప్పుడే ఎమ్మటే మా తమ్ముని ఇట్లా కింద ఓడిచేసి చెయ్యి మీద కత్తి తీసుకొని పట్టుకొని గుంజేసేటప్పుడు వేరే వాడికి పాస్ చేసి కత్తి అసహాయం. ఎన్ని కత్తులు వాడిరు? ఒకటే కత్తి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర, కొంతమంది అందరి దగ్గర ఉన్నాయి, కాకపోతే ఒకటే కత్తి. అది ఎట్లా అంటే ఆవుల దగ్గర వాడతారు, బీఫ్ కట్ చేస్తాం చూడండి, రౌండ్ గా ఉంటాయి, ఆ వీటితోటి అట్లుంటది కత్తి. ఎన్ని పోట్లు ఓడిసారు? మొత్తం బాడీ మీద మొత్తం 18 ఉన్నాయి, 18 కత్తి పోట్లు ఉన్నాయి బాడీ మీద. మనిషి అయితే ఇక్కడ మా ఊరిని పొడిచారు, అక్కడ పక్కగా లేదా వేరే వాళ్ళని కూడా పొడిచారు. సరే, ఆ సాయి అనే వ్యక్తి ఆల్రెడీ పోలీస్ స్టేషన్, ఆయన ఏజ్ కూడా పెద్ద అంట కనుక్కున్నాము. ఆయన బాక్సింగ్ అంట,
ఎంత బాక్సింగ్ బాక్సింగ్ అయితే ఎవరికి ఎక్కువ అన్న ఒక మనిషిని చంపమని చెప్పారా? వాళ్ళందరూ బాక్సర్స్ అంట. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎంతమంది ఒకటే అయితే వచ్చినారో మాకైతే ఈ సాయి అనే వ్యక్తి మొత్తం లైఫ్ లాంగ్ జైలు శిక్ష ఉంటారా, లేకపోతే పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాం, మీ వల్ల కాకపోతే మాకు వదిలేయండి, మాకు వదిలేయండి. మాకు వదిలేయండి. మేము ఏందో చూపిస్తాం, మా అన్న ప్రాణం ఎట్లయితే పోయిందో ఆయన ప్రాణం తీసాం. లేదా మీ వాళ్ళ అది కూడా మీరు చేయలేదంటే మేమే ప్రాణానికి ప్రాణం తీయడానికి మేము అందరం రెడీ ఉన్నాం. ఎందుకంటే కరెక్టే సైకో అన్న. వాళ్ళ పొడిచాడు ఒక కదా మరి. సైకో వాళ్ళలాగా అలా ఇప్పుడు ఇంత పొడుస్తారా? మందిని పొడుస్తున్నారు కదా, సరే, ఒక పోటు ఇన్ని పొడిచాడు, కేసెస్ ఓకే. ఉన్నాయి. నెక్స్ట్ టైం ఆ కేసు కాదు కదా, ఆయన నెక్స్ట్ మీద టైం ఆ అన్ని కేసు కాదు, కేసులు ఉన్నాయి అన్న మరి. అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకో కేసు అయింది. 2 months కూడా అవ్వలేదంట. 2 months కూడా అవ్వలేదంట కేసెస్ అయ్యి, మళ్ళీ ఇది ఒక కేసు. ఏం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఇన్ని కేసెస్ అవుతున్నాయి, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? డాన్ అనే వ్యక్తి చిన్న పిల్లోడు అంట. వీళ్ళు కొంతమంది అండర్ 18 ప్లస్ అన్న, 16 ఉన్నారు ఏజ్. 18 కిందికే ఉంటారు. ఇంకా అన్న మాకు ఒకటే న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. లేదంటే మేము అన్న తమ్ముళ్ళ అందరం కలిసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాం. ఇది ఒక్కటే జస్టిస్ కావాలి మాకు. మాకు జస్టిస్ కావాలి. డీసీపీ మేడం మాకు చెప్పారు 24 hours, నలుగురు దొరికారు, ఇంకా 24 hours లో వెతికైనా వాళ్ళకి శిక్ష పడేటట్టు, లైఫ్ లాంగ్ శిక్ష పడేటట్టు చూస్తా అన్నారు. ఇప్పటికి 24 hours అయిపోయింది. కూడా ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని అయితే చెప్పిరన్న. మాకు పోలీస్ వాళ్ళతో కాకపోతే చెప్పండి, మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనీసం చెప్పండి మాకు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనీసం చెప్పండి, మేము దేనికైనా రెడీ. మా అన్న ప్రాణం ఎట్లయితే తీసిరో అలా ప్రాణాలు తీయడానికి మేమైతే వెనకాలకి వెళ్ళాం. ఒక మామూలుగా పొడిస్తే అనుకోవచ్చు అన్న, ఒక సైకో గాడ్ లాగా ఎన్ని ఫోటోలు మీకు రిలీజ్ చేస్తాను, ఒకసారి ఆ ఫోటోలు చూడండి. ఎంత దారుణంగా అంటే ఇంత లడ్డుగా. ఒకసారి మీరు ఆ ఫోటోస్ చూడండి. ఇక్కడ దింపితే ఇక్కడ నుంచి వచ్చినట్టు, మళ్ళీ అయినా ఇక్కడ దింపిండి అని చెప్పి మళ్ళీ అక్కడ పొడిచారు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ నుంచి చాలా మంది మారుతూనే ఉన్నాయి కత్తులు. వాళ్ళు పట్టుకొని ఇంకొకటి పట్టుకునేసరికి ఆ కత్తి ఇంకొకటికి ఇస్తున్నాడు, మళ్ళీ ఆడి పొడుస్తున్నాడు, మళ్ళీ ఆ కత్తి కూడా కనబడకుండా తీసుకెళ్లిపోయారు. అర్థమైంది? ఆ కత్తి కనబడిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయొచ్చు, ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా లేకుండా మొత్తం చేశారు. ఆ పొడిచారు ఎమ్మటెమ్మటే వేరే కాడి నుంచి బండ్లు వచ్చినాయి. మీరు ఆ వీడియో చూడండి, ఇక్కడ 5 అక్కడ 5 ఉన్నారు, బండ్లు వచ్చాయి, వెహికల్స్ ఇట్లా వచ్చేసాయి, వాళ్ళు ఎక్కేశారు, అందరు నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఒకడు ఉరుక్కుంటూ పోయాడు లావు ఉన్న వ్యక్తి, అటు సైడ్ ఒకడు ఉరికాడు, ఇటు సైడ్ ఉరికాడు. వెళ్ళి ప్లాన్ గా చేశారు అన్న ఈ మర్డర్ అయితే. ఎప్పటి నుంచో ప్లాన్ గా చేశారు, ప్లాన్ గా ఉన్నారు కాబట్టి. ఎంత క్లారిటీ అంటే అక్కడ 5 ఉన్నారు, ఇక్కడ 5 వీళ్ళు బండి తీసుకొని రావడం అంటే ఎంత అయినా ఇప్పుడు ఇంత కోపం ఉంది. నువ్వు వెళ్తావు, పొడుస్తావేమో, వస్తావేమో అని, అంతేగాని వాళ్ళు ముందు ప్లాన్ గా వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోవాలన్నట్టు ప్లాన్ గా ఉంటారా? వేరే వాడు వస్తున్నా కానీ వేరే వాడిని ఇట్లా అన్నాడు, వాడు పాడెనక్కి చేరిపోయాడు. ఒక ఆయన గేట్ తీసి ఆయన ఉన్నాడు, ఆయన టెనక్కి వెళ్ళిపోయాడు. వీడియో పంపుతాను చూడండి ఒకసారి, ఆ వీడియోలో మీకు క్లారిటీ చూడండి. ఒకటే లేదంటే మీరు 4K చేయొచ్చు, మాకు తెలిసి మీరు చేయగలుగుతారు, ఎంత క్వాలిటీ లెస్తున్నా చేయగలుగుతారు, మీ మీడియా కాబట్టి ఎడిటింగ్ చేయగలుగుతారు. మీరు ఒకటే మాట ఆ వీడియోని ఎడిటింగ్ చేసి చూడండి, మీకు బండి నెంబర్లతో సహా క్లారిటీ కనిపిస్తాయి. వెహికల్స్ వచ్చి 3 వెహికల్స్ ఉన్నాయి, 3 వెహికల్స్ లో అందరికి వెళ్ళిపోయారు. ఇటు సైడ్ నుంచి 2 బండ్లు, ఇటు సైడ్ నుంచి 2 బండ్లు, ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మాకు ఒకటే జస్టిస్ కావాలి.